వెల్కమ్ టు ది డయల్ వ్యూ. కలియుగ వైకుంఠంగా యావత్ భక్తజనం భావించే తిరుమల అపవిత్రమైంది. శ్రీవారికి మాత్రమే కాదు, అఖిలాండానికి ప్రీతిపాత్రమైన లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది. ఇది హైందవ ధర్మాన్ని సమాధి చేయటమే అనేది టీడీపీ జనసేనల వాదన. ఇందుకు సాక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఏకైక ఆధారం గుజరాత్లోని ఎన్డీడీబీ కాల్ఫ్ ఇచ్చిన రిపోర్ట్. ఇదంతా నా మీద ఏపీ సర్కార్ చేస్తున్న కుట్ర అనేది మాజీ సీఎం జగన్ రివర్స్ అటాక్. ఇక తిరుమలలో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తే, మరొక టీటీడీ మాజీ చైర్మన్ ఎస్వి సుబ్బారెడ్డి అయితే ఏకంగా నిజాలు తేలాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో కేసు వేసి లడ్డూ కల్తీ సంగతి తేల్చాలంటున్నారు. ఇదంతా పొలిటికల్ వార్ అని ఒకవేళ అనుకుంటే, తిరుమల లడ్డూ వివాదం, జంతు వ్యర్థాలు, జంతువుల కొవ్వు వినియోగం ఎపిసోడ్లో అంతు చిక్కని 10 ప్రశ్నలు ఉన్నాయి. అత్యవసరంగా సమాధానాలు రాబట్టుకోవాల్సిన ప్రశ్నలు మొత్తంగా 10 ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1. సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్న ప్రకారమే నెయ్యి శాంపిల్స్ తీసుకుంది, తుది ఫలితం వచ్చింది, ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది 2024 జూలై నెలలో. అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది కూటమి సర్కార్. 2024 జూలై నాటికి సీఎం చంద్రబాబు నాయుడు గారే. అలాంటప్పుడు ఒకవేళ కల్తీ జరిగి ఉంటే, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉంటే అందుకు బాధ్యులు చంద్రబాబు నాయుడు అవుతారు. కానీ వైఎస్ జగన్కు టీటీడీ మాజీ చైర్మన్లు కరుణాకర్ రెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డికి ఏం సంబంధం? ఎన్డీడీబీ రిపోర్ట్ అధికారికంగా విడుదల చేయకుండా చంద్రబాబు ఎందుకని బయటకు చెప్పారు? టీడీపీ నేతల దగ్గరికి రిపోర్ట్ కాపీలు అసలు ఎలా వచ్చాయి? క్వశ్చన్ నెంబర్ 2. తమిళనాడులోని ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయినట్లు కదా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఒకవేళ ఇదే నిజం అనుకుంటే, తిరుమల పోర్టుకు వెళ్లే ముందు కదా టెస్టులు జరపాల్సింది. కల్తీ లేదు, అంతా ప్యూర్ అండ్ సేఫ్ అని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, నిర్ధారించిన తర్వాతే కదా లడ్డూ తయారీకి నెయ్యి వాడాల్సింది. అంటే ముందు ఎలాంటి టెస్టులు జరపకుండానే నెయ్యిని పోర్టుకు పంపారా? అలా పంపిన నెయ్యితో లడ్డూలు తయారు చేసిన తర్వాతే మిగిలిన దాన్ని శాంపిల్స్కు పంపారా? లేక తయారీ తర్వాత లడ్డూలు పంపారా? క్వశ్చన్ నెంబర్ 3. ఒకవేళ ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిని లడ్డూ తయారీకి పంపి ఉంటే అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన దుర్మార్గులు ఎవరు? వాళ్ళ పేర్లు, వివరాలు ఏమి? కోటాను కోట్ల హిందువుల మనోభావాలను గాయపరిచి సాక్షాత్తు శ్రీవారినే అవమానించిన ఆ దుర్మార్గుల మీద క్రిమినల్ కేసులు టీటీడీ బుక్ చేసిందా? క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారా? తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? లేదు, కల్తీ నెయ్యిని గుర్తించి ట్యాంకర్లను వెనక్కు పంపేశాం, శాంపిల్స్ టెస్ట్ చేస్తే జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అనుకుంటే, అలాంటప్పుడు ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారీ చేయనట్లే కదా. అలాంటప్పుడు శ్రీవారి లడ్డూ కలుషితం ఎలా అవుతుంది? క్వశ్చన్ నెంబర్ 4. మేము ఎలాంటి కల్తీ నెయ్యి సరఫరా చేయలేదు, ఇంత దిగజారిపోవాల్సిన అవసరం మాకు లేదు. అయినా సరే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం కనుక మేము ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే అని తేల్చి చెప్పారు తమిళనాడులోని ఏఆర్ డైరీ ప్రతినిధులు. తప్పు చేయలేదు అనేది వాళ్ల విశ్వాసం, నమ్మకం కాదు. ఏఆర్ డైరీ ఉద్దేశపూర్వకంగానే, కుట్రపూరితంగానే నెయ్యిని కల్తీ చేసి జంతువుల కొవ్వు కలిపారు అని అనుకుంటే, ఎన్డీడీబీ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఎందుకని ఇప్పటి వరకు కేసులు పెట్టలేదు? ఎందుకు ఏఆర్ డైరీపై క్రిమినల్ యాక్షన్ తీసుకోలేదు? ఒకవేళ యాక్షన్ తీసుకొని ఉండుంటే ఆ వివరాలు ఎందుకు బహిర్గతం చేయటం లేదు? ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, వైఎస్ జగన్ హయాంలో ఇంకా క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే, ఎస్వి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నంత కాలం
ఈ ఏఆర్ డైరీ తిరుమలకు నెయ్యి సరఫరా చెయ్యనే లేదని అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టుకు చెప్పిన నేపథ్యంలో అసలు వైఎస్ జగన్ ఎలా బాధ్యులు అవుతారనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 5. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసింది అని ఎన్డీడీబీ రిపోర్ట్ జూలై 23న ఇస్తే ఎందుకని 2 నెలల పాటు బయటకు చెప్పలేదు? ఆ దుర్మార్గాన్ని ఎందుకని సెప్టెంబర్ 18 వరకు దాచాల్సి వచ్చింది? అన్ని రోజులు దాచి ఇప్పుడు ఎందుకు చెప్పారు? కోటాను కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అనుకొని దాచి ఉంటే ఇప్పుడు మాత్రం జరగాల్సిన దానికన్నా ఎక్కువ జరగలేదా? ఇంత రచ్చ జరుగుతుంటే ఎన్డీడీబీ రిపోర్ట్ ట్యాంపరింగ్ చేశారు, డేట్స్ నుంచి రిఫరెన్స్ నెంబర్ వరకు అంతా ట్యాంపరింగ్ రిపోర్ట్స్ అంటూ వైసీపీ ముప్పేట దాడి చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పటి వరకు ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ ప్రతినిధులు ఒక్క ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదు? ఎందుకు వాళ్ళు ముందుకు వచ్చి అవును ఈ రిపోర్ట్ మాదే, నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే, జంతువుల కొవ్వు ఉన్నది నిజమే, వీ స్టాండ్ ఆన్ దిస్ రిపోర్ట్ అని ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? క్వశ్చన్ నెంబర్ 6. ఒకవేళ నెయ్యి కల్తీతో తిరుమలలో లడ్డూలు తయారైన మాట నిజమే అయితే ఆ పర్చేసింగ్ కమిటీలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నూజివీడు ఎమ్మెల్యే మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నారు కదా, ఎందుకు ఇంత వివాదం చెలరేగుతుంటే వాళ్ళిద్దరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నప్పటికీ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కదా, కనీసం ఇప్పుడైనా సరే మీడియా ముందుకు వచ్చి అవును నెయ్యి కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసింది, ఇది మాకు తెలుసో తెలియకో జరిగింది అని ఎందుకు మాట్లాడటం లేదు? ఈ మౌనం వెనుక కారణం ఉందా లేక వ్యూహం ఉందా? ఈ మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని సీఎం చంద్రబాబు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? క్వశ్చన్ నెంబర్ 7. అప్పటి వైసీపీ ఇప్పటి టీడీపీ నేతలు మాత్రమే కాదు, బీజేపీ సిఫారసు చేసిన వ్యక్తులు కూడా టీటీడీ బోర్డులో ఉన్నారు. బీజేపీలో టాప్ పొజిషన్లో ఉన్న నేతలు సిఫారసు చేస్తే 4 సార్లు వరుసగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు వైద్యనాథన్. ఇతను టీడీపీ వైసీపీ ప్రభుత్వాల్లోనూ టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. మరి కనీసం వైద్యనాథన్ అయినా కల్తీ జరిగిందనో జరగలేదనో ఎందుకని ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు? ఆయనకు ఈ రచ్చంతా తెలియదా లేక తెలిసినా నాకెందుకు అని సైలెంట్ మోడ్లో ఉన్నారా? ఇదొక బేతాళ ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 8. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధాని నరేంద్ర మోదీ మౌనం అనేక సందేహాలకు కారణమవుతోంది. హిందూ ధర్మానికి వీసమెత్తు అవమానం జరిగితే అయితే ప్రెస్ మీట్ లేదంటే సోషల్ మీడియాలోనూ స్పందించే మోడీ కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడికి ఇంత దారుణ అపచారం జరిగితే ఎందుకు ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు? కొందరు బీజేపీ నేతలు మంత్రులు మాత్రమే రియాక్ట్ అయ్యారు. వైసీపీ డిమాండ్స్ పట్టించుకోకుండా వైఎస్ జగన్ లేఖను తీసి చెత్తబుట్టలో పడేశారని అనుకున్న బీజేపీ నేతలు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్తో సహా ఇతర బీజేపీ నేతలు సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నా ఎందుకు మిన్నకుండిపోయారు? ప్రధాని మోదీ మౌనం వ్యూహమా లేక రాజకీయ చాణక్యమా? క్వశ్చన్ నెంబర్ 9. లడ్డూ కల్తీ జరిగిందని ఆరోపణలు ఓ పక్క, జగన్ హయాంలో ఈవో ధర్మారెడ్డి ఇష్టారీతిగా రెచ్చిపోయారని టీడీపీ నేతలంతా ముఖ్యంగా సీఎం చంద్రబాబు తూర్పారపడుతున్నటువంటి ఈ తరుణంలో ఇంతకు అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎందుకని మౌనంగా ఉన్నారు? అసలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? కొడుకు మరణించిన మైల తీరకుండానే శ్రీవారి ఆలయంలోకి వచ్చి అపవిత్రం చేశారనేటువంటి సీరియస్ అలిగేషన్స్ మోస్తున్నప్పుడు కూడా ధర్మారెడ్డి ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? ధర్మారెడ్డి నోరు విప్పితే మరెన్నో అపచారాలు ఆకృత్యాలు బయటకు వస్తాయా? అదే నిజమైతే
ఏ అదృశ్య శక్తి ఆపింది, ఆపేస్తోంది అనేది అత్యంత కీలక ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 10. టు ది లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్. ఎట్టకేలకు కల్తీ నెయ్యి గుట్టును మరింతగా బట్టబయలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఐజీ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ ఈ సిట్ను లీడ్ చేస్తారని అంతా అంటున్నారు. కోటాను కోట్ల మంది భక్తులు సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ నిప్పు లాంటి నిజాలను బయటకు తీసుకొస్తుందా? సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జ్ కమిటీ కన్నా కూడా సిట్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఏపీ సర్కార్ నమ్ముతోందా అనేది బదులివ్వాల్సిన ప్రశ్న. ఈ 10 ప్రశ్నలు మాత్రమే కాదు, మరెన్నో బేతాళ ప్రశ్నలు కూడా యావత్ హిందువులను వేధిస్తున్నప్పుడు, కోటాను కోట్ల భక్తుల మనోభావాలు గాయపడినప్పుడు బయటకు రావాల్సింది నిజాలు మాత్రమే. కేవలం నిప్పు లాంటి నిజాలు మాత్రమే. తప్పు ఎవరు చేసినా, నేరం ఎవరు చేసినా సరే, ఆ శ్రీవారికి మహా అపచారం చేసిన వాళ్ళు ఎంతటి వారైనా సరే శిక్ష పడాల్సిందే అనేది మా డైల్ న్యూస్ అభిమతం. ధర్మో రక్షతి రక్షితః.